మన చేతి రేఖలను బట్టి మన పొజిషన్ ఏంది అనేది తెలుస్తుంది. అయితే గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని కావాలంటే ఆ చేతిలో ఇలాంటి రేఖలు ఉండాలి. ఈ చూపుడు వేలు, మధ్య వేలు 2 కూడా మన అరచేతిలో ఇలా చూసుకున్నప్పుడు 2 ఇట్లా సమానంగా ఉండాలి. అలానే వేళ్ళకు ఈ పర్వాలు ఉండాలి. ఈ 5 ఏళ్ళకు కూడా ఇలా చూసుకుంటే ఒడ్ల గింజలాగా పర్వాలుంటాయి. ఈ సూర్యస్థానము ఇక్కడ ఈ కంకణ రేఖల నుంచి ఈ ఉంగరం వేలు దగ్గరికెళ్ళాలి. అలానే ఇది భాగ్యరేఖ. ఈ భాగ్యరేఖ శని స్థానానికి పోయి శని స్థానంలో ఒక చీలికలాగా ఇలా రావాలి. అలానే ఇక్కడ జీవిత రేఖ, జీవిత రేఖ కింద ఇంకోటి కుజరేఖ ఉండాలి. ఇంకోటి ఇది బుద్ధి రేఖ అంటాం. ఈ జీవిత రేఖ పైన ఉన్నది బుద్ధి రేఖ. ఇక్కడ ఈ జీవిత రేఖ పైన బుద్ధి రేఖ, ఈ బుద్ధి రేఖ జీవిత రేఖ మధ్యన గ్యాప్ ఉండాలి. హృదయ రేఖ మటుకు ఈ చిటికెన వేలు నుంచి చూపుడు వేలు దాకా వెళ్ళాలి. వెళ్ళి సూర్యస్థానము, గురుస్థానము, శుక్రస్థానము, చంద్రస్థానము ఉబ్బెత్తుగా ఉండాలి. అంటే చేతిలో ఇలా చూస్తే కండరాలు ఉబ్బుగా ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తులు గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ అవుతారు. అంటే వీళ్ళకు అవకాశాలు వస్తాయి. ఇలాంటి వాళ్ళే ఉత్తమమైన హై లెవెల్ పొజిషన్లో ఉంటారు.